చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస. పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది. గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏ మాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు. దానికోసం తెగ కొట్టుకుంటుంది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు.